హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ రైతు బిడ్డ, రైతు పండగ, ఈ మహబూబ్ నగర్ మట్టి బిడ్డ, ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు సంవత్సరం తిరగక ముందే మరి 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 నుంచి 23 వరకు వాళ్ళు చేసింది 5 ఏళ్లలో కేవలం 11,000 కోట్ల రుణాలే. కానీ మన సీఎం, మన ప్రభుత్వం మరి 25 రోజులలో ఇప్పటికే చేయడం జరిగింది. ఆనాడు ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ గారు. ఆనాడు సోనియమ్మ గారి ఆదేశం మేరకు ఏకకాలంలో దీర్ఘకాలిక రుణాలను మరి తాత్కాలిక రుణాలను కూడా మాఫీ చేసింది కూడా ఆనాడు కాంగ్రెసే. ఈ రోజు కూడా ఆ ఘనత కాంగ్రెస్ దాని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.